హాయ్ అనురాధ గారు. హాయ్ కీర్తి. అనురాధ గారు, లైక్ మీ హీరో ప్రోడక్ట్ ఈజ్ లైక్ నైట్ క్రీమ్ కదా. అదర్ దెన్ దట్ ఒక రొటీన్ ఫిక్స్ చేయాలి, లైక్ సీరమ్ అండ్ ఫేస్ క్రీమ్ అండ్ డే క్రీమ్ అని అన్నారు కదా. సో విచ్ ఇస్ ది అదర్ ప్రోడక్ట్, అదర్ హీరో ఆఫ్ యువర్ ప్రోడక్ట్స్? ఎస్, సో మా ఆల్వేస్ ఐఎమ్ టెలింగ్ యూ ఫ్రమ్ లాస్ట్ ఎపిసోడ్స్ మా హీరో ప్రోడక్ట్ నైట్ క్రీమ్ అనేసి. సో దిస్ ఈస్ అవర్ హీరో ప్రోడక్ట్ అండి, అవర్ నైట్ క్రీమ్ ఇది. దీనివల్ల ఏంటంటే ఫేస్ మీద వచ్చిన పింపుల్స్ వల్ల వచ్చిన స్కార్స్ కానివ్వండి, పిగ్మెంటేషన్ మార్క్స్, అండర్ ఐ సర్కిల్స్, వ్రింకిల్స్ అంటే స్కిన్ టైట్నింగ్ అవ్వడం, అవన్నీ దీనివల్ల ఖచ్చితంగా అవుతుంది. రిజల్ట్ వైజ్ 100% గ్యారంటీ. ఒక బాటిల్ ఎన్ని రోజులు రావచ్చు? ఈజీగా 45 days వస్తుందండి. 45 to 50 days ఈజీగా సరిపోతుంది రెగ్యులర్ యూస్ చేసినప్పుడు. అదే మెయింటెనెన్స్ లో వెళ్ళినప్పుడు అంటే రిజల్ట్ వచ్చేసే వరకు 45 to 50 days. అదే రిజల్ట్ వచ్చాక ఒక 3-4 బాటిల్స్ తర్వాత ఇదే బాటిల్ మినిమం 2-3 months వస్తుంది. లైట్ గా అప్లై చేయడం, లేదంటే ఆల్టర్నేట్ డేస్, ఇట్ డిపెండ్స్ అపాన్ పర్సనల్ ఇంట్రెస్ట్ అన్నమాట. అర్థమైపోతుంది ఎలా వాడితే నాకు రిజల్ట్ ఉంటుంది అనేది ఎవరిది వాళ్ళకి అర్థమైపోతుంది. సో కొందరు ఏమంటారంటే కస్టమర్ నేను ఓన్లీ 2 alternate days వాడుతున్నాను అంటారు, కొందరు వీక్లీ వన్స్ అంటారు, కొందరు ఏమో రోజు వాడుతున్నా లైట్ గా వాడుతున్నాను అంటారు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ దేని పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. సో ఇది కాకుండా మన దగ్గర ఇంకొక మెయిన్ ప్రోడక్ట్ ఉంది. దీనికి ఎంత మనకు కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఉందో, కస్టమర్స్ పాజిటివ్ రెస్పాన్స్ ఉందో, అంతే పాజిటివ్ రెస్పాన్స్ దీనికి సమానంగా ఇంకో ప్రోడక్ట్, దట్ ఈస్ 24 carat సిరమ్ అండి. ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ ఇదే 24 carat గోల్డ్ సిరమ్. ఈ సిరమ్ ఏంటి, 24 carat గోల్డ్ సిరమ్ అంటే ఏంటి అంటే ఫస్ట్ గా మనకి ఈ సిరమ్ లో మనకు రోజ్ ఎసెన్షియల్ ఆయిల్స్, చాలా ట్రెండింగ్ ప్రోడక్ట్ సిరమ్ అండ్ ఇంతకు ముందు ఏంటంటే మనకు ఓల్డ్ టెండెన్సీ అంటే ఇట్ వాస్ బిఫోర్ 15 years అసలు సిరమ్ అనేది ఎవరికి తెలియదు. ఓ 5 years బ్యాక్ వరకు కూడా ఎవరికి తెలియదు. బట్ ఈ 2-3 years లో అంటే నైట్ క్రీమ్ పెట్టుకోవడం కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతున్నారు కస్టమర్స్. టు బి వెరీ ఓపెన్, క్రీమ్ రాసుకోవాలి, పడుకోవాలి, ఇదంతా కొంచెం ఇబ్బంది. బట్ ఆల్రెడీ అలవాటు పడ్డ కస్టమర్స్ దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. బట్ దీస్ డేస్ బికాస్ ఆఫ్ ఈ బిజీ స్కెడ్యూల్ దీనివల్ల ఏమైపోయిందంటే సిరమ్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మేమేం చేసామంటే సేమ్ నైట్ క్రీమ్ ఏమో నైట్ వాడతారు, నైట్ క్రీమ్ వల్ల వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. బట్ డే టైమింగ్లో ఆ గ్లోనెస్, ఆ చామ్నెస్ రావాలి. ఇప్పుడు మనం ఇవాళ ఫేషియల్ చేయించుకుంటే ఆ నెక్స్ట్ డే ఒక చామ్ ఉంటుంది. నార్మల్ జనరల్గా అర్థం కావడానికి చెప్తున్నాను ఎగ్జాంపుల్. ఫేషియల్ మనం ఎక్కడో వెళ్ళేసి పర్ల్ ఫేషియల్, ఫ్రూట్ ఫేషియల్ చేయించుకున్నాం, సెకండ్ డే థర్డ్ డే ఒక మంచి గ్లో వస్తుంది ఫేస్లో. ఆ గ్లో మనకు 365 days ఉండాలి అంటే వాడాల్సిన ప్రోడక్ట్ ఇదండి. సో ఏఆర్ఎం పర్ల్ 24 carat గోల్డ్ సిరమ్ ఇది. సో ఈ సిరమ్ ఏంటి అంటే ఒక 2-3 drops ఫేస్ కి మనం లైట్ గా ఫేస్ కి నెక్ అప్లై చేసుకొని, సో ఇది 24 carat గోల్డ్ సిరమ్ ఇది. ఇదేంటంటే రోజు మార్నింగ్ స్నానం అయ్యాక లైట్ గా ఒక 2-3 drops ఫేస్ కి నెక్ కి లైట్ గా అప్లై చేసేసుకొని వదిలేయడం వల్ల ఏంటంటే దీంట్లో ఉండే గోల్డ్ పార్టికల్స్ అనేవి మన స్కిన్ లోపలికి అబ్జర్వ్ అవుతుంది. సో ఈ గోల్డ్ పార్టికల్స్ అనేవి ఎక్కడ మనకు స్పెషల్గా చూపిస్తుంది అంటే మన స్కిన్ ఒక గ్లోనెస్ రావాలి అన్నప్పుడు ఈ గోల్డ్ పార్టికల్స్ మనం ఎప్పుడైతే స్కిన్ పైన వేసి కొంచెం రబ్ చేస్తామో అవి స్కిన్ లోపలికి మంచిగా ఇంకిపోతాయి. అంటే లోపలికి వెళ్ళిపోయాక అది ఏమవుతుందంటే మనకు లోపల ఉన్న డెడ్ సెల్స్ని ఇన్స్టెంట్గా రిమూవ్ చేస్తుంది, చేసి ఇన్స్టెంట్ ఒక గ్లోనెస్ వచ్చేస్తుంది. అండ్ దీంట్లో ఏంటంటే కొలాజిన్ బిల్డర్ ఉందండి. సో దీంట్లో రోజ్ ఎసెన్షియల్ ఆయిల్స్ అని, మంజిస్టర్ ఎసెన్షియల్ ఆయిల్స్ అంటే చాలా కాస్ట్లీ ఎసెన్షియల్ ఆయిల్స్. నార్మల్గా ఎసెన్షియల్ ఆయిల్స్ ఇన్ ద సెన్స్ మార్కెట్లో చాలా రకాలుగా ఉన్నాయి. సో వీ యూజ్ వెరీ గ్రేడ్ 1 ఆయిల్స్ అండి దీంట్లో. సో దానివల్ల ఏమవుతుందంటే మన స్కిన్లోకి ఇది పెనిట్రేట్ అవ్వగానే ఒక మంచి గ్లోనెస్ వచ్చేస్తుంది. సో ఆ గ్లోనెస్ చూసిన కస్టమర్స్ అసలు మనకు నైట్ క్రీమ్కి ఎలా అయితే ఫ్యాన్స్ రెగ్యులర్గా వాడుతున్నారో, లైక్ దే ఆర్ వెరీ గుడ్ కస్టమర్స్ రేషియో హు ఆర్ యూజింగ్ దిస్ వన్ ఇండివిజువల్లీ. సో ఎంత ఫెయిర్గా ఉన్నా సరే ఒక గ్లోనెస్ కావాలి, ఆ గ్లోనెస్ కోసం ఇది వాడాలి. అండ్ మేము చెప్పడం కూడా కస్టమర్స్కి ఎలా చెప్తున్నామంటే రోజు నైట్ పడుకునే ముందు నైట్ క్రీమ్ రాసుకొని పడుకోండి, మార్నింగ్ లేచాక ఫస్ట్ స్టార్ట్ యువర్ డే విత్ యువర్ 24 carat సిరమ్. స్కిన్కి అసలు స్నానం చేసి బయటికి రాగానే ఫస్ట్ అప్లై చేయాల్సింది ఇది. దీని తర్వాత మాయిశ్చరైజర్. ఈ మాయిశ్చరైజర్ ఫస్ట్ 24 carat సిరమ్ రాసాక ఒక 2 minutes గ్యాప్, ఆ 2 minutes గ్యాప్ తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల ఏంటంటే స్కిన్కి కావాల్సిన మాయిశ్చరైజర్ వస్తుంది అండ్ స్కిన్కి ఆ స్టిఫినెస్ వస్తుంది. హెల్దీ లుక్ అనేది ఇచ్చేదే మెయిన్ ఇదండి. మాయిశ్చరైజర్ ఎప్పుడైతే స్కిన్ లో కరెక్ట్ గా ఉంటుందో అప్పుడే ఆ హెల్దీనెస్ అనేది వస్తుంది. సో ఆ హెల్దీనెస్ ఇది ఇస్తుంది. మాయిశ్చరైజర్ అప్లై చేశాక ఒక 2-3 minutes గ్యాప్ ఇచ్చేసి ఈ సన్ స్క్రీన్, అంటే ఇందులోనే సన్ స్క్రీన్ ఉంది అండ్ డే క్రీమ్ ప్రొటెక్షన్. సన్ స్క్రీన్ విత్ 50 SPF PA ట్రిపుల్+. నార్మల్గా ఇది చాలా తక్కువ ఉంటుంది అనమాట, చాలా పెద్ద బ్రాండ్స్లో కానీ ఇది వాడరు PA ట్రిపుల్+ అనేది. సో వీఆర్ యూజింగ్ దట్ ఇంగ్రీడియంట్ ఇన్ దిస్. సో దీనివల్ల ఏంటి అంటే మనం నైట్ క్రీము, సీరము, మాయిశ్చరైజర్ ఇవన్నిటిని ప్రొటెక్షన్ ఇస్తూ మన స్కిన్ని మళ్ళీ పాడవకుండా ఒక మంచి గ్లోనెస్ అనేది ఇచ్చేది ఈ ప్రోడక్ట్. సో దిస్ ఈస్ ఏ స్కిన్ రొటీన్.
నైట్ క్రీమ్ నైట్ వాడుతూ డే క్రీమ్గా 24 క్యారెట్ సిరమ్, మళ్ళీ మాయిశ్చరైజర్, మళ్ళీ సన్ స్క్రీన్. ఇది ఒక కిట్ లాగా వాడినప్పుడు ఒక 4-5 మంత్స్లో స్కిన్ అనేది చాలా హెల్దీ అవుతుంది, స్కిన్ గ్లోగా ఉంటుంది. అండ్ ఒక టైమ్ ఆఫ్ పీరియడ్లో మీరు అన్ని మానేసినా కూడా హెల్దీనెస్ని కాపాడేది కూడా ఇదే కిట్ అండి. సో రెగ్యులర్, నేను ఇందాక చెప్పాను మీకు, రెగ్యులర్గా ఎప్పటికీ లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ డే నుంచే, నైట్ క్రీమ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే నుంచే సిరమ్, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఇలా ఒక కిట్ లాగా స్టార్ట్ చేయండి. మీకు ఒక స్పాన్ ఆఫ్ టైంలో మొత్తంగా అన్ని ప్రోడక్ట్స్ ఆపేసినా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ ఉంటుంది. అది గుడ్ న్యూస్ అంటే అది, బికాస్ లైఫ్ లాంగ్ వాడాలి, కంటిన్యూస్ గా వాడాలి. మనం ఆపేయగానే 2 రోజులకి స్కిన్ డిస్టర్బ్ అయిపోయింది, స్కిన్ డల్ అయిపోయింది అలా ఉండొద్దు. సో అంత హెల్దీనెస్ అనేది లైఫ్ లాంగ్ ఉండాలి అంటే దిస్ ఇస్ ది కిట్ అండి. అదే మనం జనరల్ గా ఎవరితో మాట్లాడినా, లేకపోతే ఏ స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినా, కాస్మెటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా అన్ని చెప్పి లాస్ట్ లో కండిషన్స్ అప్లై లైఫ్ లాంగ్ వాడాలండి, ఎక్కడ అసలు చేంజ్ అవ్వద్దు, మీ ఏ ఊరు వెళ్ళినా మీ బ్యాగ్ లో కంపల్సరీ పెట్టుకెళ్ళాలండి అంటే ఇక్కడే ఆగిపోతాం. తీసుకోవాలా వద్దా మనకు వీలవుతుంది, బికాస్ రొటీన్ లైఫ్ ఒక టైం వరకు ఓకే అండి, ఒక 3 months వాడండి, ఒక 6 months వాడండి ఓకే. బట్ లైఫ్ లాంగ్ కంపల్సరీ అంటే ఇట్స్ నాట్, అంటే అఫోర్డబుల్ మనీ వైజ్ పక్కన పెట్టిన సిచ్యుయేషన్స్ కూడా మనకు సహకరించవు. ప్రతి టైం మనం అవన్నీ అట్లా క్యారీ చేయలేం. బట్ ఎప్పుడైతే మీరు ఫస్ట్ డే నుండే, నేను ఇదే స్పెషల్గా చెప్తున్నాను, నైట్ క్రీమ్ ఒక్కటే స్టార్ట్ చేసి నాకు మొత్తం రిజల్ట్ వచ్చాక నేను మాయిశ్చరైజర్ వాడతాను అంటే పని చేయదు అలా. మీకు ఒక స్టేజ్లో ఆపేయాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఫస్ట్ నైట్ క్రీమ్తో పాటే అదే రోజు, మీరు నైట్ క్రీమ్ తీసుకునే రోజే మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అండ్ సిరమ్ ఇలా ఒక కిట్ లాగా తీసుకొని స్టార్ట్ చేయండి, బాగుంటుంది. ఆ రిజల్ట్ బాగుంటుంది అండ్ మీరు తర్వాత ఆపేసినా కూడా రిజల్ట్ అనేది పర్మనెంట్గా ఉంటుంది. సో ఎంత వరకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఈ ప్రోడక్ట్స్ అన్ని? బడ్జెట్ ఫ్రెండ్లీ ఇన్ ద సెన్స్, ఒక ఫేషియల్తో పోల్చుకుంటే దాంట్లో సగం కాస్ట్ అండి. అలా ఇప్పుడు మనం ఒక మంచి పార్లర్కి వెళ్ళాము, ఎగ్జాంపుల్ చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి ఇప్పుడు మనకు. సో ఎక్కడికి వెళ్ళినా ఒక ఫేషియల్ చేయించుకున్నాము అంటే మినిమం 5-6 thousand లేని అయితే ఎక్కడ లేదు నాకు తెలిసి. మినిమం 5-6 thousand అయితే మినిమం తీసుకుంటున్నారు ఒక పీలప్కి, ఒక ఫేషియల్కి. దాంతో పోల్చుకుంటే హాఫ్ ఆఫ్ ది అమౌంట్. అండ్ అక్కడ నుంచి వచ్చే రిజల్ట్తో పోల్చుకుంటే 100% రిజల్ట్ గ్యారంటీ. రైట్. సో మీ ఫేవరెట్ ప్రోడక్ట్ ఏది, ఎందుకు? అవుట్ ఆఫ్ ఆల్ అలా చెప్పడం కష్టం, ఎందుకంటే ప్రతిదీ హీరో ప్రోడక్టే మా దగ్గర. బట్ ఫస్ట్ వన్ వుడ్ బి అగైన్ నైట్ క్రీమ్, గోల్డ్ సిరమ్. ఫేస్ కి సంబంధించి దీస్ బోత్ లైక్ గేమ్ చేంజర్ అండి. అంటే మనము ఎంత అప్సెట్లో ఉన్నా, మనం ఎలా ఉన్నా, మార్నింగ్ మొహం కడుక్కున్నప్పుడు మనం ఎంత ఫ్రెష్గా ఉంటామో అదే ఫ్రెష్నెస్ మీరు మొహం మీద అసలు ఏం పెట్టకుండా ఇంట్లోనే ఉండి ఈవినింగ్ వెళ్ళి అద్దం ముంగట మన మొహం మనం చూసుకున్నా కూడా అబ్బా అంటే సాటిస్ఫై అయిపోతాం మన ఫేస్ చూసి. మనం అంత గ్యారంటీ దీనివల్ల ఇవ్వగలుగుతాను నేను. రైట్. సో కస్టమర్స్ చాలా రకాల డిఫరెంట్ యాటిట్యూడ్స్తో వస్తూ ఉండుంటారు. సో మీ దగ్గరికి వచ్చిన కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ ప్రకారమే ఒక్కొక్క ప్రోడక్ట్ మీరు డెవలప్ చేస్తూ వస్తూ ఉన్నారన్నారు కదా. సో కొంతమంది పెక్యులర్గా ఉంటారు, డిఫరెంట్గా. అలాంటి ప్రశ్నలు ఏమైనా మీరు ఎదుర్కొన్నారా? అలాంటి కస్టమర్స్ చాలా ఉంటాయండి, 1-2 కాదు, చాలా రకాలుగా ఉంటాయి. కస్టమర్స్ అంటే అందరూ పాజిటివే ఉండరు, అందరూ ఇదే ఉండదు. సో అసలు రిజల్ట్ వచ్చిన ఒక ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు అన్నందుకు గుర్తొచ్చింది. ఎర్లీ మార్నింగ్ లైక్ ఆఫీస్కి ఒక 1-2 years బ్యాక్ అనుకుంటా, ఇది ఆఫీస్కి అప్పుడే వెళ్ళి కూర్చున్నాను, ఒక అమ్మాయి వచ్చింది. లైక్ షీఈస్ ఫ్రమ్ దోమల్గూడ, ఐ రిమెంబర్. టీనేజ్ అమ్మాయి, షీ వాస్ హార్డ్లీ 22-23 years ఏదో ఉంటుంది. సీరియస్గా వచ్చి కూర్చుంది రిసెప్షన్లో, లైక్ ఐ వాంట్ టు మీట్ మేడం అనేసి వచ్చింది. ఏంటమ్మా అంటే, ఎందుకు మేడం మీరు 20 creams అన్ని పెట్టారు, అసలు నాకు ఎంత ప్రాబ్లం అవుతుంది తెలుసా అంటే, ఐ వాస్ లైక్, అంటే భయమైంది నాకు ఆమె ఎక్స్ప్రెషన్స్ అది చూసి. ఏమన్నా అయ్యిందా, ఏమైనా సైడ్ ఎఫెక్ట్ అయిందా, ఎందుకు ఏమి అట్లా అడుగుతుందని. అసలు బయటికి వెళ్తుంటే ఎంతమంది నా వెంబడి పడుతున్నారు తెలుసా మీకు, ఏంటి మేడం ఇంత ఫేర్నెస్ ఎట్లా వచ్చింది, నాకు ఎందుకు వచ్చింది నాకు అని అడిగింది అమ్మాయి. ఎప్పటి నుంచి వాడుతున్నావమ్మా నువ్వు అంటే, ఆల్మోస్ట్ 6 months అంది. 6 months నుంచి వాడుతున్నాను అంటే. ఇటువంటి టైప్లో కూడా ఉంటారు, రిజల్ట్ వచ్చి హ్యాపీగా ఉండే వాళ్ళు ఉంటారు. ఇంత డిఫరెన్స్ అసలు ఎందుకు వచ్చింది, నాకు దీనివల్ల ప్రాబ్లం అవుతుంది అని ఫస్ట్ టైం అది విన్నాను నేను. ఇప్పుడు కూడా మా ఆఫీస్ మీటింగ్లో ఎప్పుడన్నా ఒకసారి అమ్మాయిని ఖచ్చితంగా గుర్తు చేసుకుంటాం మేము, లైక్ ఏంటి అమ్మాయి ఎందుకు అట్లా అడిగింది అనేసి. సో అసలు ఇంత రిజల్ట్ ఎందుకు వచ్చింది, నాకు ఎంత సఫర్ అవుతున్నాను నేను దీనివల్ల, అందరూ అడుగుతున్నారు నన్ను ఏం చేసావు నువ్వు అనేసి. అది ఎలా చేంజ్ ఎలా కనిపించింది, ఏం చేసావు అంటే, నాకు అవ్వట్లేదు మేడం అసలు ఏంటిది ఇప్పుడు నాకు మా నార్మల్గా అంటే ఇంత వద్దు కొంచెం కావాలి, బట్ దాన్ని కంటిన్యూ చేయాలి ఎలా అంటే, అప్పుడు సిరము అవి ఇచ్చి నువ్వు నైట్ క్రీమ్ ఆపేయమ్మా, ఇవి హెల్దీగా ఉంటాయి, ఈ 2 వాడుకో అని చెప్పి పంపించాము ఇంకా. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారండి.
Right. అండ్ మా దగ్గర రిజల్ట్ లేని కస్టమర్స్ కూడా వస్తారు. అందరూ పాజిటివ్ అని చెప్పను, లైక్ వీ హ్యావ్ కస్టమర్స్ అంటే నేను 2 బాటిల్స్ వాడాను నాకు రిజల్ట్ లేదు అని వచ్చిన కస్టమర్స్ కూడా ఉన్నారు. సో అది ఎక్కడ అంటే రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకొని ఉంటారండి. అంటే వాళ్ళు ఒక 30-35 ఇయర్స్ వచ్చేసరికి లైక్ దే యూజ్ ఆల్ టైప్ ఆఫ్ కాస్మెటిక్స్, ఆల్ టైప్ ఆఫ్ పీల్స్, అసలు ఏది వదలరు. అటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే కొంచెం రిజల్ట్ రావడం లేట్ అవుతుంది. ఆల్రెడీ వాళ్ళ స్కిన్లో చాలా ఇంజెక్ట్ అయిపోయి ఉంటాయి కాబట్టి నేను అందుకే మా కస్టమర్ కేర్ వాళ్ళకి కూడా చెప్తాను, ఎవరన్నా న్యూ కస్టమర్గా కాల్ చేస్తే ఇంతకుముందు ఏం వాడారు అది కావాలి మాకు, ఆ ఫైల్ కావాలి ఫస్ట్. ఇంతకుముందు ఏం వాడారు, ఎటువంటి ప్రోడక్ట్స్ వాడారు, ఎటువంటి పీల్స్ తీసుకున్నారు. ఒకవేళ ఏమి వాడలేదండి, ఓన్లీ ఇంట్లో మనం పాండ్స్, ఫెయిర్ అండ్ లవ్లీ అవి తప్ప ఏం లేదు అంటే వీఆర్ డామ్ షూర్ 100% మీకు రిజల్ట్ గ్యారంటీ అని ముందే చెప్పేస్తాం. ఎందుకంటే వాళ్ళ స్కిన్ ఈజ్ రెడీ టు యాక్సెప్ట్ అనమాట మేము ఇచ్చే ప్రోడక్ట్స్ని. బట్ రకరకాల ప్రోడక్ట్స్ వాడి రకరకాల ట్రీట్మెంట్స్ చేయించుకొని అన్ని రకరకాలుగా అన్ని చేసేస్తారు, అన్ని రకాల సర్జరీలు అయిపోతాయి వాళ్ళ ఫేస్కి. సో అటువంటి వాళ్ళకి కూడా రిజల్ట్ ఉంటుంది, బట్ కొంచెం పేషెన్స్ అవసరం అక్కడ. ఆల్ రైట్ అండి, థ్యాంక్ యూ.